గుంటూరు జిల్లా నంబూరులో వీవీఐటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వీవీఐటీయు వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపల్ డివై మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు. స్నాతకోత్సవ వేడుకల్లో క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకం, ప్రశంసా పత్రాలతో పాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. విద్యార్థులు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక వేషధారణలో ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక వారి తల్లిదండ్రుల త్యాగాలు ఉంటాయని విద్యామండలి చైర్మన్ మధుమూర్తి అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆకాంక్షించారు. 2007లో ప్రారంభమైన వీవీఐటీ కళాశాల అనతి కాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకుని 2025లో విశ్వవిద్యాలయాల్లో ఎదిగిందని వీవీఐటీయు వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు తెలిపారు. ఇన్నాళ్ళు విద్యా సంస్థలు, ఫ్యామిలీస్, పేరెంట్స్ పిల్లలందరినీ రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు రియల్ వరల్డ్లోకి వెళ్తున్నారు, నిజమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అది చాలా కాంపిటేటివ్గా ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా బాగా కష్టపడి సాధించమని, ఇదంతా కాకుండా మంచిగా ఉంటే ఎక్కడైనా సరే బాగుపడతామనేది మనం మంచి పర్సన్స్ అవ్వాలని కోరుకుంటూ కమ్యూనికేషన్ అడ్రస్ చేశాం. అది మీకు కూడా ఒకసారి మీ ద్వారా కూడా పిల్లలు చెప్తారు. థ్యాంక్ యూ. NIP 2020 కింద 23లో రివైజ్డ్ కరికులం వచ్చింది. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ హార్పింగ్ ఆన్ ప్రమోటింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టేట్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ ఎక్సలెన్స్. In this particular context, already there are several initiatives that have been declared under Swarnandhra 2047. One of that happens to be cluster-wise development of the state. VVIT మూడవ graduation ceremony బ్రహ్మాండంగా జరిగింది. Almost 1179 people received their certificates, graduation certificates. ఈ సందర్భంగా చాలా చక్కగా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. వీవీఐటీ చాలా అభివృద్ధిలోకి రాబోతుంది. ప్రైవేట్ యూనివర్సిటీ కింద ఎస్టాబ్లిష్ చేసినాక చాలా ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నారు. You could see that there are a lot of constructions coming up and new laboratories being established. దీనికి తోడు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున కూడా we are trying to amend the Private Universities Act and trying to bring in a unified for all the universities, state universities as well. Very soon, the ministry will be announcing the Unified Act with standardized procedures and practices